జీవితాన్ని ఎలా చూడాలంటే పడి లేస్తున్న అలలను చూసి తెలుసుకోవాలి జీవితం అంటే పడుతూ లేవటమే అని. కోకిలమ్మ గొంతును చూసి తెలుసుకోవాలి మనం ఏమిటంటే అందం గొప్ప కాదు, తీయనైన మాటే మనసుకు బాగా దగ్గరవుతుంది అని. కాలుతూ వెలుగునిచ్చే కట్టెను చూసి తెలుసుకోవాలి ఏమిటంటే శ్రమని ధారపోస్తేనే వెలుగుతాం అని. జీవితం అంటే ప్రయాణం అని తెలుసుకోవాలి ముందు మనం. అది ఆగిన రోజున మృత్యు ఒడిలో చేరిపోయావు అని. ఆ ప్రయాణమే నీ అనుకునే వాళ్ళకి ఇచ్చే చివరి తీపి జ్ఞాపకమని తెలుసుకోవాలి. అలా ఉండాలి జీవిత ప్రయాణం అంటే. అది ఎలా చేయాలి జీవితాన్ని పూర్తిగా పరిపూర్ణంగా మనం సక్సెస్ అవ్వాలంటే ఇలాంటివన్నీ అన్నమాట. అలలను చూసి నేర్చుకోవాలి, కోకిలమ్మను చూసి నేర్చుకోవాలి, కట్టెను చూసి నేర్చుకోవాలి. అలాగా. థ్యాంక్ యూ.